ఎవరికి వేసిరు మీరు? కాంగ్రెస్ వాళ్ళకు వేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? కొట్లా. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తారు, అవునా? వస్తున్నాయా? కొన్నప్పుడు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. మరి ఉద్యోగాలు వస్తలు పేపర్ లీక్ చేసిన సార్ అని చెప్పి మేము కొట్లాడినాం. కొట్లాడితే కేసీఆర్ సార్ మా కార్యకర్తలను కొట్టుకుంటూ తీసుకుపోయాడు, నన్ను గుంజుకుంటూ తీసుకుపోయి జైలుకి పంపాడు. ఓట్లు ఎవరికి వేసిరు మీరు? పిల్లల కోసం కొట్లాడితే ఓట్లు ఎవరికి వేసిర్రు? కాంగ్రెస్. కాంగ్రెస్ వాళ్ళు మీకోసం పిల్లల కోసం కొట్లాడే వేసారు, అవునా కదా? ఇవాళ కొనుగోలు కేసీఆర్ సార్ అందరూ ప్రారంభించని చెప్పి కొనుగోలు సెంటర్లు చూస్తే మా మీద టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఈ పోలీసు వాళ్ళు దాచారు. ఎప్పుడు తిన్నది మా కార్యకర్తలు. మరి ఓట్లు ఎవరికి వేసారు మీరు? కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. హలో హలో రోడే అక్కడ డబుల్ బెడ్రూమ్ లో వచ్చినా? డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చి మోడీ సారము 2,20,000 ఇల్లు ఇచ్చాడు, 2,40,000 ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడు కేసీఆర్ సార్కు. ఇక్కడ కోనరావుపేటలకి పేదోళ్ళు ఉంటారు, బాగానే ఇచ్చాడు. అవి ఇయ్యలే. ఇయ్యకుంటే మేము పోయి కొట్లాడినాం. మా మీద కేసులే. మీరు ఓట్లేమో కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తారు. మీకు ఇన్ని కొట్లాడితే మీరేమో పెళ్లిలో పోతారు, మీ భార్య పిల్లలతో, నీకు భర్తలతో పెళ్లిలో పోతారా? సినిమాలో పోతారు, గుళ్ళో పోతారు, గోపురాలో పోతారు, అటు ఇటు పోతారు. మా వాళ్ళు ఇక్కడ కోనరావుపేట, మా సురేంద్రన్న, మా రామచరణ్, వాళ్ళని అందరు కానీ వీళ్ళందరూ కుటుంబాన్ని ఇచ్చిపెట్టారు. మీకోసం 5 సంవత్సరాలు కొట్లాడినాం అక్క. మేము 5 సంవత్సరాలు కొట్లాడినాం. మీరు నన్ను గెలిపించిన తర్వాత 150 రోజుల పాటు ఈ తెలంగాణ మొత్తం 1600 కిలోమీటర్లు ఎండాకాలంలో తిరిగినా, వర్షాకాలంలో తిరిగినా, చలికాలంలో ఎండనగా వాననక 1600 కిలోమీటర్లు తెలంగాణ మొత్తం 150 రోజుల పాటు తిరిగినా లేదా? చూసినా టీవీలా? మేము యాత్ర చేసి తిరుగుతుంది. మీరేమో మాకు ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే మా కార్యకర్తలు ఏమంటారు? అన్న ఈ పేదల కోసం ఎందుకు కొట్లాడాలి? మనం కొట్లాడింది ఇవాళ త్యాగాలు చేసింది మేము, భోగాలు అనుభవించేదేమో కాంగ్రెస్ వాళ్ళు, అవునా కదా? మా కోట్లైనా మీరు వాళ్ళ కోట్లేస్తే దేశం మొత్తం పడుతున్నారు. కానీ ఏంది తెలంగాణలో బీజేపీ బాగా కొట్లాడిందట, ప్రజలు మాత్రం కేసీఆర్కి వేసిరట, అవునా? కాంగ్రెస్. మరి కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఏమన్నారు? ఎన్నికల ముందు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? చేసిర్రా? మరి 15,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తున్నారు. దేనికోసము? రైతు బంధు కోసం. పడ్డాయి అకౌంట్లో? మీ మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇచ్చిండ్రా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. ఇచ్చిండ్రా? అకౌంట్లో పడ్డా వచ్చి మీరు చూసుకుంటున్నారు. ఈ మధ్య పడ్డాయా? ఇవాళ ఏమంటారు? ప్రియా ఇప్పటికి దాదాపు 2 నెలలు అయిపోయింది. ఇక రేపు ఏమంటారు? ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వచ్చినాయి, అందుకే ఎన్నికల తర్వాత ఇస్తాను, మళ్ళీ ఒట్టేసుకుంటారు. ఇక మళ్ళీ ఒట్టేసుకుంటే మళ్ళీ మీరు పట్ట గుద్దే ఏడ గుద్దాన ఓటు గాడ గుద్దరు కానీ గుద్దరు అభిక్తాయి కాదక. ఇలా అన్ని ఇచ్చేదేమో నరేంద్ర మోడీ. మీరు ఓట్లు ఇచ్చేదేమో. వ్యాక్సిన్ తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? తీసుకున్నాక వ్యాక్సిన్ పక్కా వ్యాక్సిన్ పైసలు అంటారా? వ్యాక్సిన్ కు కట్టలే కదా, తీసుకోలేదు పైసలు. ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసాక? పెద్ద హాస్పిటల్లో 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు. మీరు 5,000, 10,000, 20,000 అయితే మీరు వేసుకోదరా? వ్యాక్సిన్ తీసుకోదరా? ఇలా వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వకుండా మీరు తీసుకోకపోదురు. తీసుకోకుండా బండి సంజయ్ మీరు రుద్దురా, మీరు నేను రుద్దురా. ఇలా చూద్దుమా ఎంతమంది చచ్చిపోయాక? భర్త చచ్చిపోతే భార్య అనాథలు ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకున్నావా? ఒకళ్ళ ముఖం చూసుకోలే. కాబట్టి పేదోళ్ళు బతకాలే, పేదోళ్ళు మంచిగా ఉండాలని చెప్పి మీ అందరికి ఫ్రీ వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా కోనరావుపేటలో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. బియ్యం వస్తున్నాయి అందరికి. పైసలు కడుతురా? బియ్యానికి కడుతురా? ఎవరిస్తాను బియ్యం? అన్ని మరి అన్ని చెప్తాను. మళ్ళీ మీరే అన్ని మోడీ ఇచ్చిండు ఓటు మాత్రం తగ్గుతలేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండు చెప్పండి? మీరు ఓటు వేసిరు కదా, మీరు వేసిరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిరు కదా, ఒకటి చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చిరో చెప్పండి నాకు. ఇప్పుడు మోడీ సార్ బియ్యం ఇచ్చే,
మోడీ సార్ వ్యాక్సిన్ ఇచ్చాయి. ఇంకేమి ఇచ్చాడు అన్ని లెక్కరాసుకేసి అన్ని చెప్తా. ఇలా కేసీఆర్ ఇస్తా అని మోసం చేస్తే ఆయనకు ఓటేకపోతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చారని ఓటేసారు మీరు? ఒక ఇవాళ మోడీ సార్ దొంగ మాటలు చెప్తే ఓటేసారు. మరి ఈసారి మళ్ళీ వేస్తారా ఈసారి? ఇప్పుడు ఇక మోడీ సార్ ఏమిచ్చింది తెలుసా? మోడీ సారు ఇక్కడికి ఈ వెమ్లవాడ నియోజకవర్గానికి 570 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అప్పుడు సంక్షేమ 575 కోట్ల రూపాయలు ఈ కోణానికి. మైక్ తోనే ఇబ్బంది వస్తుంది. ఈ కోనరావుపేట మండలానికి ఉపాధి పని తెలుసు కదా. ఉపాధి పని కోసం ఈ మండలానికి ఉపాధి పని కోసం 48 కోట్ల 25 లక్షల రూపాయలు ఇచ్చారు. 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 48 కోట్ల 25 లక్షల రూపాయలు 100 రోజుల పని ఉపాధి పని కోసం ఇచ్చాడు. రోడ్ల మెటీరియల్ కోసం వాడి కోసమేమో 23 కోట్ల 25 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 33 కోట్ల 91 లక్షలు. ఒక్క చెట్టు వాడతలేదు. టీఆర్ఎస్ నడితే ఏమన్నా తెలుసా? అరే గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చే మోడీ గారు చెట్లు పెంచమని ఏమంటే వర్షం అంతా కొట్టుకపోయినాయట. అలా చెప్తాను, వర్షం అంతా కొట్టుకపోయినాయట. ఏ నిజం 33 కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ మండలానికే. తెలంగాణకు కాదు, విమలం కాదు, ఒక ఈ మండలానికే 33 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా ఆర్థిక సంఘం నిధులు రోడ్ల కోసం, మోర్ల కోసం, శ్మశాన రైతు వేదికల కోసం వీరికి ఎన్ని పైసలు ఇచ్చామంటే ఇలా 19 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. 19 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ కోసం, రిక్షాల కోసం 16 లక్షల 56 వేల రూపాయలు ఇచ్చినాం. ఇలా బాత్రూమ్ల కోసం 2 కోట్ల 15 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్ పైసలు. ఇలా రైతు పైసలు, రైతులు మోడీ పైసలు ఇస్తున్నారు, రైతులకు ఇస్తుండే కదా, దానికి ఎంత అంటే 20 కోట్ల 55 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ రోడ్ల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ మండలానికి ఇచ్చినాం. మీ గ్రామానికి ఎంత ఇచ్చింది తెలుసాక? ఈ గ్రామానికి ఎంత ఇచ్చినామంటే 100 రోజుల పనికి, ఉపాధి పనికి 3 కోట్ల 69 లక్షల రూపాయలు ఓన్లీ ఇక్కడనే ఈ గ్రామానికి. మీకు ఇలా మెటీరియల్ ఖర్చు కోసం 1 కోటి 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి ఈ గ్రామానికి 96 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్ పైసల కోసం, బాత్రూమ్ కట్టుకోవడానికి 28 లక్షల 20 వేల రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘ నిధులు 1 కోటి 44 లక్షల రూపాయలు ఇచ్చినాం. సైకిల్ కోసం, చెత్త దానికోసము 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతు పైసలు, కిసాన్ సమ్మాన్ నిధి 91 లక్షల రూపాయలు ఇచ్చినాం. మొత్తం ఈ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే 9 కోట్ల 94 లక్షల రూపాయలు. ఇవి ఇక దీనిలో బియ్యం పైసలు లేవు, వ్యాక్సిన్ పైసలు లేవు, ఇక ఏం పైసలు లేవు. కేవలం 7 సంక్షేమ పథకాలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఎంత అంటే గింత. ఇలా ఇది అబద్ధం అయితే ఓట్ల కోసం టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. బండి సంజయ్ వచ్చిండు, ఆయన గెలిపించాక గిన్ని పైసలు వచ్చినాయట. మోడీ సారు మా గ్రామానికి, మా మండలానికి గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట లెక్క పట్టుకొని వచ్చి చెప్పిండు. మరి అది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు అంటే బండి సంజయ్ మీద కేసు పెడదాం మరి అని. కరెక్ట్ అయిందనుకో మరి మీరు ఏమి ఇచ్చారు అడగాల లేదా? ఇస్తారు, అడుగుతారా లేదా? అక్క ఇచ్చింది మేమక్క. ఇక మా వాళ్ళు అమాయకులు, మా వాళ్ళు చెప్పుట్లేరు బయట. మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు చాలా మంది. మా వాళ్ళు గిన్ని చేస్తే మా కోటేకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అక్క. ఇప్పుడు ఇది మొన్న అసలు కాడ ఓడగొడుతుంది కదా మమ్మల్ని. మా బాధ అంతా గదే అక్క. అసలు కాడ ఓడగొడుతుంది. కాంగ్రెస్ తిట్టుకుంటారు ఇవాళ. అసెంబ్లీ చూడరు ఇవాళ. ఈయన కేసీఆర్ సార్ ఏమో కృష్ణా జలాలని ఆయన డ్రామాలు ఆడతాడు. కాంగ్రెస్ వాళ్ళేమో కాళేశ్వరం నీళ్ళని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళు తిట్టుకుంటారు. అసెంబ్లీ నడుస్తుంది మంచిగా. రోజు అసెంబ్లీ కర్ఫ్యూ అంటే అసెంబ్లీలో మొత్తం రోజు టీవీసుకొని అవుతారట. అసెంబ్లీ నడితే 1 నిమిషానికి 10,000 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 1 నిమిషానికి 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. పైసలు మనయే. అసెంబ్లీలో ఏం మాట్లాడుకోవాలి? అరే మేము ఫ్రీ కరెంట్ ఇస్తానం, మేము 2,500 రూపాయలు ఇస్తాం మహిళలకు, గ్యాస్ సిలిండర్ ఇస్తానం, 2 లక్షల రుణమాఫీ ఇస్తానం, ఉద్యోగాలు ఇస్తానం. వీటి గురించి మాట్లాడతారా? తిట్టుకుంటారా? వాళ్ళు తిట్టుకుంటారు. ఆయన కాళేశ్వరం ఉంటారు. వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో అక్కడ ఆ ప్రాంతాన్ని ముంచారు.
కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రాంతాన్ని ముంచారు. నన్ను చూడు నా అన్న చూడండి, వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళు కొట్టాడుతున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇవాళ ఒకళ్ళు మీటింగ్ పెడితే ఇంకోళ్ళు టీవీలో కనబడద్దు. కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిననుకో, కేసీఆర్ సార్ ముఖం కనబడితే ఎట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిననుకో టీవీలలో కాంగ్రెస్ వాళ్ళ ముఖం కనబడుతుందని చెప్పి కేసీఆర్ మీటింగ్ పెడతారు. ఈ మీటింగ్ పెడితే వచ్చేది ఏంది? మీరు తెలంగాణ ప్రజలకి ఏం చేసిరో చెప్పాలి. ఏం చేసిరో చెప్పరు, ఏం చేసిరో చేస్తారు చెప్పరు, ఏం చేస్తారో కూడా చెప్పరు. ఓవల్కో తిట్టుకుంటారు, తిట్టుకున్నాక పేపర్లలో టీవీలలో మంచిగా కనబడతారు. మీరేం చేస్తారు? పోయి ఓట్లు వాళ్ళకి కూర్చుతారు, ఎవరు ఎక్కువ పడతారు కూర్చుతారు. ఆ పేపర్ వాళ్ళు టీవీలో మా మొక్కలు చూపట్టారా? కేసీఆర్ గద్ద ముక్క బాగా నస్తుంది వాళ్ళకు. చూపెట్టి మంచిగా ఊరించుకుంటా అని మాటలు చెప్తే ఆయన పోయి గుద్దేది కుప్ప మునిగే. ఎవరి ఆస్తులు పెరిగినాయి? కేసీఆర్ సార్ ఆస్తులు పెరిగినాయి. అయినాక అవునా కదా? ఈయన కోనరాపేట గరీబోలు ధనవంతులు అయిన